నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. మానవ జాతిని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. లాక్డౌన్ అనంతర వెసులుబాట్ల నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా అంచనా వేస్తోంది. కేసుల సంఖ్య పెరిగితే అందుకు తగ్గట్టుగానే అన్ని రకాల వైద్య సదుపాయాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది రక్షణ విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బుర్ర నరసయ్య గౌడ్ గారు, అలాగే మనతో పాటు డాక్టర్ మధుమోహన్ గారు ఉన్నారు, సైంటిస్ట్ హెడ్ అండ్ R&D నిమ్స్ నుంచి. అలాగే మనతో పాటు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్ అండి. ముందుగా నరసయ్య గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు వెసులుబాట్లు ఇచ్చిన పరిస్థితి, లాక్డౌన్ అనంతర వసూలుబాట్ల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజానీకం అంతా కూడా రకరకాల కార్యకలాపాలు కొనసాగిస్తున్న సందర్భం, దీంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని కేసుల సంఖ్య కూడా పెరుగుతున్న తరుణం, రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సందర్భం, ఎలా చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్ సినారియోని? ఓవరాల్గా అయితే మనము లాక్డౌన్ వరకు మనము బాగానే ఇతర దేశాల్లో కంపేర్ చేస్తే మంచిగా సక్సెస్ అయ్యాం. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత, ఎందుకంటే తప్పదు, ఆర్థిక వ్యవస్థ అంటే ఇటు జీవితం అటు జీవనోపాధి రెండు సమాంతరంగా నడిపించాలనే ఉద్దేశంతో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మన ఉన్నటువంటి జనాభా దృష్టిలో కొంత పరిస్థితి రోజు రోజుకు ఆందోళనకరంగా ఉన్నా కూడా ఒకటేంటంటే అంతిమంగా దీని యొక్క ప్రమాణం మనకు డెత్ రేట్ ఓవరాల్గా కంట్రోల్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మనము కేసు సంఖ్య పెరిగినా కూడా డెత్ రేట్ని మనం నివారించగలిగితే డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. అయితే చాలా సందర్భాలు ఏంటంటే మనము 2-3 రకాల కంపారిజన్స్ వస్తాయి. ఇది కొత్త వైరస్, దీనికి నిర్దిష్టమైనటువంటి అంటే బై ఎక్స్పీరియన్సే మనకు నియమ నిబంధనలు కానీ నిర్దిష్టమైనటువంటి ఇదే ప్రణాళిక అంటూ ఏం లేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అంటూ ఏం లేదు. బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనకు వస్తుంది. ప్రధానంగా మొన్న చూసింది ఏంటంటే న్యూజిలాండ్లో కరోనా దేశం మొత్తం కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించబడిందని మీడియాలో పేపర్లో అంతా రావటం జరిగింది. చాలామంది కూడా కంపేర్ చేస్తున్నారు. కానీ చాలామందికి సంబంధించిన విషయం తెలియదు ఏంటంటే న్యూజిలాండ్ పాపులేషన్ జస్ట్ 50 లక్షలు. హైదరాబాద్ కంటే చిన్నది. హైదరాబాద్లో సగం కూడా కాదు, సగం 50 లక్షలు. న్యూజిలాండ్ ఎకానమీ పర్ క్యాపిటల్ ఎకానమీ అంటే పర్ ఫ్యామిలీ ఇన్కమ్ 1,20,00,000 మంది 2 నుంచి 2.5 లక్షలు. అంటే న్యూజిలాండ్లో చేసినటువంటి పద్ధతి భారతదేశానికి మోడల్ కాదు. భారతదేశానికి మోడల్ భారతదేశమే. సో దట్ ఫ్యాక్ట్ అందరూ గుర్తించాలి. రెండోది ఏంటంటే డెఫినెట్లీ మనం కంట్రోల్ చేయగలిగినాం. సంఖ్య అంటే జనాభాతో పర్సంటేజ్ మనం చూసుకుంటే అంటే పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ కంపేర్ టు ద ఇన్ఫెక్టెడ్ పాపులేషన్ చూసుకుంటే కంట్రీలో ఏ కంట్రీ అయినా ఎక్సెప్ట్ చైనా అంటే సరే దాన్ని ఒక స్పెషల్ కేసుగా తీసుకోవాలి, అక్కడ ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి ద పాపులేషన్ వర్సెస్ ద ఇన్ఫెక్షన్ రేట్ తీసుకుంటే డెఫినెట్లీ మనం ఇంకా చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం. స్పెయిన్లో చూసుకోండి, నెంబర్ ఆఫ్ కేసెస్ 6 కోట్లే జనాభా, మన 136 కోట్లు. మరి ఆ కేసులకు మన 136 కోట్లకు జనాభా కంపేర్ చేసుకుంటే అది సరి అయినటువంటి కంపారిజన్ కాదు. అట్లనే మన బ్రిటన్ కానీ లేకుంటే ఫ్రాన్స్ కానీ. అందుకొరకు ఏంటంటే మనము అంతిమంగా ఏంటంటే ఈరోజు లాక్డౌన్ తీసిన తర్వాత ఇంకా పరిస్థితి దిగజార రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా రెడీగా ఉన్నది. క్వశ్చన్ అదృష్టం ఏంటంటే మనకు 80-85% ఏసిమ్టమాటిక్ అంటే కరోనా సోకినా కూడా మనకు సిమ్టమ్స్ లేవు. ఒక 10% సిమ్టమాటిక్ బట్ మైల్డ్, ఓన్లీ 5% సీరియస్ సిమ్టమ్స్ ఉన్నాయి. అందులో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ. అది కూడా జనరల్లీ మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 2.8 to 3%. అండ్ అది కూడా ఏంటంటే కోమార్బిడ్ అంటే ఇతరత్ర జబ్బులు ఉన్న వాళ్ళే చాలా వరకు 80 to 90% కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళే చనిపోతున్నారు. కాబట్టి మనము ప్రత్యేకంగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ద ఓన్లీ వే, ఒకటి ప్రభుత్వం చేసేది ఒకటి ఉంటుంది, డాక్టర్లు చేసేది ఒకటి ఉంటుంది, ప్రజలు చేసేది ఒకటి ఉంటుంది, పోలీసులు చేసేది ఒకటి ఉంటుంది. ఈరోజు ప్రజలు మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత పాటిస్తే 95% మనము కంట్రోల్ చేయొచ్చు. కానీ అక్కడ కొంత లోపం జరుగుతుంది. అక్కడ డెఫినెట్లీ మనకున్న పాపులేషన్, మన మృగశిర కార్తెకు
ఏదో చూసినాం చేపల మార్కెట్, రామ్నగర్లో చేపల మార్కెట్ అరే చేపలు తినకుండా ఆ రోజు చచ్చిపోయినట్టు, చేపలు తింటే నువ్వు 2200 సంవత్సరాలు బతికినట్టు, మృగశిర నాడు చేపలు తిన్నోడే 100 ఏళ్ళు బతికినట్టు, చేపలు తిన్నోడు 30 ఏళ్ళకే చచ్చిపోయినట్టు. అంటే ఆ ఒక దాన్ని అమలు చేయాలంటే అంతిమంగా నా పర్సనల్ ఒపీనియన్ చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ఎగ్జామ్ ఉంటేనే విద్యార్థులు చదువుతారు. లాక్డౌన్ ఉంటేనే పాటిస్తారంటారా? భారతదేశంలో అమలు, లాక్డౌన్ కాదు, దాన్ని అమలు చేసేటువంటి, అంటే మన దగ్గర బెత్తం ఉంటే కానీ వినరండి. టు బి ఫ్రాంక్, మనకి స్వీయ నియంత్రణ అనే సబ్జెక్టు మన బ్లడ్లో లేదు. మనం కొంత ఈ యొక్క స్వీయ నియంత్రణను కూడా అమలు చేయడానికి పాత లాక్డౌన్లో ఎట్లయితే పోలీసు వ్యవస్థ వచ్చిందో వాళ్ళు మంచి పటిష్టమైనటువంటి బాధ్యత పోషించారో, నేను అనుకోవడం ఏంటంటే ఈ యొక్క సమూహాలను నివారించడానికి అవసరమైతే మళ్ళా కొంత రంగంలోకి పోలీస్ వ్యవస్థను దింపాల్సిన అవసరం ఉంది. దానికి వల్ల ఏమైందంటే లాక్డౌన్ ఎత్తేస్తూ సడలింపు ఇస్తూనే ప్రజలు ఈ వ్యక్తిగత భద్రత ఏదైతే ఉంటుందో, ఈ త్రిసూత్ర పథకం ఏదైతే ఉంటుందో, త్రిదండి వ్యూహం, మాస్క్, ఇది అమలు చేసేటట్లు ఎవరో ఒకళ్ళు వీధికో లేకుంటే రోడ్డు మీదనో లేకుంటే ఒక చెక్ పోస్టో ఉంటే ఏంటంటే ప్రజలకు ఒక అప్రమత్తంగా ఉండటం జరుగుతుంది. తద్వారా మనం దీన్ని ఇంకా పటిష్టంగా నివారించడానికి, కమ్యూనిటీ స్ప్రెడ్ నివారించడానికి అవకాశం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనము ఏమి రాదులే కాలేదులే అని సమూహాల్లో మనం పోతే మాత్రం కొంత ఆందోళనకరమైన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పరంగా అన్ని రెడీగా ఉన్నాం, ప్రభుత్వం ఏం చేయగలేదండి. వస్తే వైద్యం ఇస్తుంది, అవసరమైతే వెంటిలేటర్ ఇస్తుంది, మందులు ఇస్తుంది, ఇవన్నీ చేయదు. వ్యక్తిగత నిబంధన 4 కోట్ల మందికి ప్రతి ఒక్కళ్ళు పోయేసి నిబంధనను అమలు చేసే విధంగా చేయలేదు కదా. యూ షుడ్ బి కేర్ అబౌట్ యువర్ లైఫ్. డెఫినెట్లీ. ముఖర్జీ గారు ఎట్లా చూస్తారు ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో? మీ అంచనా ఏంటి? దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన ఒకవైపు కనిపిస్తుంది, ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తత పాటిస్తున్న సందర్భం ఉంది, అన్ని రకాల కూడా రంగం సిద్ధం చేసిన పరిస్థితి. మీ అంచనా ఏంటి ప్రస్తుత పరిస్థితిపై? అంటే ఇప్పుడు నెక్స్ట్ 2 monthsలో కేసెస్ బాగా పెరుగుతాయని అందరూ ప్రిడిక్ట్ చేస్తూనే ఉన్నారండి. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే లాక్డౌన్లో ఏదైతే ప్రభుత్వం సమర్థవంతంగా కొంతవరకు కేసులు స్ప్రెడ్ అరికట్టగలిగిందో, ఒకసారి లాక్డౌన్ తీసేసిన తర్వాత ఆ ఓనస్ అంటే ఆ బాధ్యత కంప్లీట్గా సామాన్య మానవుడి మీద పడిపోయింది. అయితే మనం ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం కంప్లీట్గా బాధ్యత పాటించే మనుషులు అంటే కొంతవరకు కాదని చెప్పాలి, కొంతవరకు అజాగ్రత్త ఉంటుంది మనుషుల్లో. కాకపోతే ప్రతి మనిషి కొంత కామన్ సెన్స్ అనేది ఉపయోగించుకోవాలనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటున్నారు, అందరూ మాస్క్ పెట్టుకుంటున్నారు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు, కానీ ఆ కామన్ సెన్స్ అనేది సడన్ గా ఆగిపోతుంది. సడన్ గా తుమ్ము వచ్చింది, సడన్ గా మాస్క్ తీసేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఒకసారి మనం గుర్తుపట్టాలేమన్న ఉద్దేశంతో సడన్ గా మాస్క్ తీసేస్తున్నారు. అండ్ ఏం చేస్తున్నారంటే బాగా గాలి పీల్చుకోవాలనిపించింది అనుకోండి, కొంచెం ఆయాసంగా అనిపించింది అనుకోండి, మాస్క్ తీసేసి కొంచెం బాగా గాలి పీల్చుకొని మళ్ళీ పెట్టుకుంటున్నారు. సో ఈ రకంగా కొంతవరకు కామన్ సెన్స్ లోపిస్తూ ఉంది. అంటే మనం కంప్లీట్గా ప్రొటెక్టెడ్గా ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే వైరస్ కనుక ఎక్కువ మోతాదులో బాడీలోకి ప్రవేశిస్తే అది ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. అది మనం కొంతవరకు మనం దాన్ని లిమిటెడ్ చేయగలిగితే కనుక ప్రమాదం ఉండే అవకాశం తక్కువ ఉంది. ఇప్పుడు వైరస్ వ్యాప్తి అయితే తీవ్రంగా ఉంది, కాకపోతే ఎవరికి సీరియస్ అవుతుంది ఎవరికి సీరియస్ కాదు అనే విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. అంటే వైరస్ వ్యాప్తి బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లో వైరస్ అంటే మోతాదు తక్కువలో ఉండాలన్నమాట. అంటే మనకి డాక్టర్స్కి కానివ్వండి, పోలీసు వారికి కానివ్వండి, లేకపోతే మీడియా మిత్రులకు కానివ్వండి, వీళ్ళు కొద్దిగా హై రిస్క్ ఎన్విరాన్మెంట్లో పనిచేయాల్సిన అవసరం వస్తుంది, తప్పట్లేదు, పనిచేస్తున్నాం. కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం వీళ్ళు కొంత దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అవసరమైతే తప్ప బయటికి రాకుండా స్వీయ నియంత్రణ అయితే ఏదైతే మన డాక్టర్ గారు చెప్తున్నారో అది పాటించాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మనకేమీ కాదులే, వచ్చిన వాళ్ళలో 90% మంది ఈజీగా రికవర్ అవుతున్నారు కదా అని అనుకుంటే గనక ఆ 10% మందిలో మనం ఉండే ప్రమాదం ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని మనం జాగ్రత్తలు తీసుకుని వచ్చిన తర్వాత వస్తే ఆ 90%లో మనం ఉంటాం. జాగ్రత్తలు లేకుండా వస్తే గనక మనం ఆ 10%లో ఉంటాం. ఇది మాత్రం గమనిస్తే కొంచెం చాలని నా ఉద్దేశం. మధు గారు, మీ అంచనా ఏంటి? ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రీసెర్చ్ అనేది నడుస్తుంది. దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే మానవాళి సాగిస్తున్న అతిపెద్ద పరిశోధన ఇది, వైరస్కు సంబంధించి విరుగుడు కనుగొనేందుకు. ఆ దిశగా ఇప్పటివరకు చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయని భావించాలి? ఏదైనా కనిపిస్తుందా, ఏమైనా అప్డేట్ కనిపిస్తుంది?
ఇంతకుముందు సార్ అన్నట్టు ఈ వైరస్ కొంచెం కొత్త రకమైన అంటే నేను అందరూ రీసెర్చ్ చేస్తున్నారు. ఐ థింక్ హోల్ వరల్డ్ ఈజ్ నౌ అంటే అందరూ కరోనా వైపు ఉన్నారు. మేమంతా మా యొక్క క్యాన్సర్ రీసెర్చ్ అన్నీ ఆపేసి అందరూ కరోనా వైపు పోయామంటే ఐ థింక్ ఈ వైరస్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలో వచ్చిన ఒక మ్యుటేషన్ అనేది 614G అంటారు. ఇది ఇంతవరకు జరగలేదు. నార్మల్గా ఒక యాసిడ్ ఆస్పార్టిక్ యాసిడ్ నుంచి గ్లైసిన్ అనే ఒక మార్పు అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇలా జరిగింది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ అమైనో యాసిడ్ చేంజ్ వల్ల ఈ వైరస్ చాలా ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకటి దాని ప్రాధాన్యత ఎక్కువ ఉంది. అండ్ దెన్ ఇప్పుడు మా అలాంటి వాళ్ళకి చాలా కష్టం అనమాట అర్థం చేసుకోవడం. ఇట్ టేక్స్ సమ్ టైం, అంటే మోడ్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం టైం పడుతుంది. అదొక రీజన్. దానికి ఉన్న ఒక ఆప్షన్ వ్యాక్సిన్. మేము ఎందుకంటే వ్యాక్సిన్ రావడానికి మినిమం 1 year పడుతుంది. ఎందుకంటే మాకు ట్రయల్స్ ఉంటాయి. ఈవెన్ సక్సెస్ అయినా సరే దాని ఎఫికసీ కానీ దాని స్టెబిలిటీ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తెలుసుకోవాలన్నమాట. సో ఐ థింక్ మాకు 3 రకాల రీసెర్చ్ జరుగుతుంది. డ్రగ్ డిస్కవరీ, స్మాల్ మార్కెట్, ఫార్మా కాంపౌండ్స్ ఒకటి, తర్వాత థెరపటిక్స్ అంటే మేము స్టెమ్ సెల్స్ అని, ఎక్సోజోమ్స్ అని, ఇంకా కొందరు ముందుకెళ్ళి న్యూట్రాసిటికల్స్, లాక్టోఫెరిన్ ఒకటి మన మిల్క్ ప్రోటీన్ ఉంటుంది. ఓకే. ఆ ప్రోటీన్కి ఉన్న గుణం ఏంటంటే ఇది AC2 రిసెప్టార్, అంటే ఇప్పుడైతే వైరస్ ఎంట్రీ ఉంది అది ఆపేసేది ముందే తెలుసు మనకి. ఇప్పుడు పీపుల్ ఆర్ వర్కింగ్ అంటే ఈ లాక్టోఫెరిన్ వాడితే ఈ వైరస్ని వ్యాప్తి కాదు ఎంట్రీని ఆపొచ్చు అనేది ఒక హైపోథెసిస్ వర్కింగ్ ఆడే. ఇంకా ఫైనల్ వచ్చేసి వ్యాక్సిన్. అందరూ వ్యాక్సిన్ చేస్తున్నారు కానీ చాలామంది ఇప్పటికి ఇంకా phase 1లోనే ఉన్నారు. phase 2కి ఎంటర్ అనేది 3 కంపెనీస్ ఉన్నాయి. అవి కూడా చైనా నుంచి ఉన్నాయి. ఐ థింక్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. బట్ యాక్టివ్ రీసెర్చ్ అయ్యి ఎప్పుడు ప్రైవేట్ వస్తుంది మనకు కొంచెం ఇంకా టైం పడుతుంది. గారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా మనం చూసాం, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యే దానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ప్రణాళికను ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. ఆ దిశగా వేస్తున్న అడుగులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో కొంతమంది కొన్ని విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్సకు సంబంధించి కావచ్చు, అసలు చేస్తున్న టెస్టుల విషయంలో కూడా కొంతమంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న సందర్భం. వాస్తవానికి ICMRకు సంబంధించిన గైడ్ లైన్స్ కానీ మిగతా నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? బేసికలీ నేను ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనం వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మనం ఫూలిష్ అవుతాం. సెకండ్ ఏంటంటే మనకు ఇది వైరస్, ఒక మెడికల్ ప్రాబ్లం. ప్రభుత్వం దగ్గర అనేక సమాచారాలు ఉంటాయి. యాజ్ ఎ డాక్టర్ నాకు తెలియని సమాచారం స్టాటిస్టిక్స్ కానీ, వేరే రిలవెంట్ కానీ, IB కానీ, సెంట్రల్ గవర్నమెంట్ డేటా కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతిపక్షాల దగ్గర కూడా ఉంటుంది. అది మోడీ గారి దగ్గర ఉన్నటువంటి మొత్తం డేటా వాళ్ళ యొక్క పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకు తెలియదు. ఓకే. సో డిపెండ్స్ ద డిసిషన్స్ విల్ బి టేకన్, అన్నిటిని సమన్వయం చేసుకొని ఉంటారు. ప్రధానంగా ఏంటంటే ఈ సమస్యను రాజకీయం చేయొద్దని మొదటి నుంచి మనం అనుకుంటున్నాం. మోడీ గారు మనం ప్రకటించినప్పుడు అన్ని స్టేట్స్ ఫాలో అయినాయి కదా, మన స్టేట్ ఇంకా ప్రొయాక్టివ్ ఫాలో అయింది కదా. మరి అదే ఒకవేళ చేయాలంటే టు బి ఫ్రాంక్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈరోజు ఈ సెకండ్ స్పైక్ ఏదైతే ఉందో ఫెయిల్యూర్ కావడానికి, అంటే లాక్డౌన్ తర్వాత కేసులు ఎక్కువ కావడానికి, ఇతర దేశాల్లో తక్కువైతే మన దేశంలో లాక్డౌన్ తర్వాత ఎక్కువైంది. వై? అసలు ద బేసిక్ క్వశ్చన్ అది కదా. కరెక్ట్. ఎందుకు ఎక్కువైనాయి? మనం లాక్డౌన్ చేసే పద్ధతుల్లో కొంత స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేశాం. ఓకే. ఈరోజు వలస కార్మికులు దాదాపు 6 నుంచి 8 కోట్ల మంది ఉన్నారండి. వాళ్ళందరూ ఇన్ఫెక్ట్ అయినాక మనం ట్రాన్స్మిట్ చేశాం. ఓకే. అర్థమైంది? అంటే ముందుగానే వారిని ఒక వారం ముందర వాళ్ళందరినీ తమ స్వస్థలకు, అప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ లేదు, స్టేజ్ 1లోనే ఉన్నాం మనం. ఉన్నప్పుడు వాళ్ళని అదే తమ స్వస్థలకు పంపించిన తర్వాత లాక్డౌన్ అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి ఈ రోజు ఉండబోతుంది. ఈరోజు బాంబే నుంచి చాలా మంది వచ్చిన దాంట్లో 30 to 40, 50% పాజిటివ్ ఉన్నారు. వాళ్ళందరూ స్ప్రెడ్ చేశారు కదా. సో మనం రాజకీయంగా చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. రిగార్డింగ్ ద గవర్నమెంట్ చూస్తే ఈరోజు 10 లక్షల PPE కిట్లు ఉన్నాయి, రఫ్లీ 14 లక్షల N95 మాస్కులు ఉన్నాయి. మెడిసిన్స్కు కుదవలేదు. బికాస్ ఏంటంటే మన దగ్గర 2,000 చిల్లర 3,000 కేసులు వచ్చినా కూడా అందులో సిమ్టమాటిక్ ఎంతమంది ఉన్నారండి? ఓకే. సిమ్టమాటిక్ ఉన్నది ఓన్లీ 15% కదా. అందులో సీరియస్గా ఆక్సిజన్ అవసరం ఉన్నది ఓన్లీ ఫ్యూ పీపుల్. అందుకొరకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది. నెంబర్ 2 ఈజ్ టెస్ట్. నేను ఫస్టే చెప్పాను, నెంబర్ ఆఫ్ టెస్ట్తోనే డెత్ రేట్ తగ్గుతుంది అనుకుంటే అమెరికాలో చాలా ఎక్కువ చేశారు కదా, మరి ఎక్కువ మంది ఎందుకు చనిపోయారు? లాజిక్. నా యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పొలిటీషియను నా ఏంటి గోలు?
ప్రజలు చనిపోవద్దు ఓకే ఈ జబ్బుతో, అంతే కదా. ఆ ఒక మనం ప్రిన్సిపల్ తీసుకున్నప్పుడు కానీ అవసరమైన ఐసీఎంఆర్ గైడ్ లైన్ ఉంది, ప్రైమరీ కాంటాక్ట్ తీసుకుంటున్నారు, ఓకే ఈ మిగతాది అన్నీ పాటిస్తున్నారు. యాంటీబాడీ టెస్ట్ కొరకు ఇప్పుడు ఐసీఎంఆర్ కానీ WHO కానీ మీరు గుర్తుంటే మొదట్లో అసలు మాస్కే అవసరం లేదన్నారు. ఓకే గుర్తుందా లేదా? మేము మాస్క్ అవసరం ఉందని మనం చెప్పినప్పుడు వాళ్ళు అవసరం లేదని చెప్పారు. ఓన్లీ తుమ్ము దగ్గున్న వాళ్ళే పెట్టుకోవాలని చెప్పారు. బట్ ఈరోజు WHO తిడతాం, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, దే ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ద వైరస్ యాజ్ ఈస్ మ్యూటేటింగ్, దాని యొక్క సైకాలజీని బట్టి మనం మారుతున్నాం. అందుకొరకు సెకండ్ ఏంటంటే చనిపోయిన వాళ్ళందరికీ టెస్ట్ చేయాలని ఏదో కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. చనిపోయిందంటే కోవిడ్ సిమ్టమ్స్ చనిపోతే టెస్ట్ అవసరం డెఫినెట్లీ కాదు. నిన్ననే చూశాను 4 బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయారు. అంటే వాళ్ళందరూ కోవిడ్ టెస్ట్ చేయాలా? ఓకే. ఈరోజు ఒక వార్త కరీంనగర్లో ఏదో ఇద్దరు అంటే చనిపోయిన వాళ్ళందరికీ అని కాదు కదా, వెన్ దెర్ ఇస్ ఎ సస్పిషన్ ఆఫ్ కోవిడ్ చేస్తారు. ఒకతని ఫీవరో జ్వరమో లేదా ఇతరత్ర సిమ్టమ్స్ కాంటాక్ట్ ఉండి వాళ్ళు చనిపోయినప్పుడు డెఫినెట్లీ హాస్పిటల్కి వస్తారు, చేస్తారు కదా. రైట్. అదే కానీ ఇప్పుడు సూర్యాపేటలో చనిపోతారు, కరీంనగర్లో చనిపోతారు, లేకుంటే ఆదిలాబాద్లో చనిపోతారు, మామూలు హీట్ స్ట్రోక్తో చనిపోతారు, హార్ట్ అటాక్తో చనిపోతారు, స్ట్రోక్తో చనిపోతారు. ఇక అందరు ఇళ్ళలో పోతే చేస్తారా? సో దట్ ఈస్ నాట్ ఏ ఐదర్ ఆప్టిమమ్, నాట్ ఏ ఇండికేబుల్. ఓకే. దాన్ని మన ఐసీఎంఆర్ కూడా ఇండికేట్ చేయలేదు. సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళని చేయటం అనేది చేస్తున్నారు. రైట్. అందుకొరకు ఏంటంటే దీన్ని వీలైనంత వరకు రాజకీయం చేయకుండా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు రాజకీయం చేయలే కదా. పార్టీలు ఏవైనా కూడా వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, తూచా తప్పకుండా. ఓకే. అందుకొరకు మీరు కావాలంటే సూచనలు ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే సరే నేను చెప్పడు కరెక్టో కాదో కానీ దెర్ ఆర్ ఆప్టిమల్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఓకే. ఐడియలిస్టిక్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఐడియలిస్టిక్ కాదన్నప్పుడు ప్రాక్టికల్ చేస్తాం కదా, అంతే కదా. ఇప్పుడు మన పిల్లలకు అద్భుతమైనటువంటి విద్య ఇవ్వాలని అనుకుంటాం. అద్భుతమైన విద్య నేను చెప్పినా కదా, మొదలే చెప్పిన, నీ యొక్క ఇన్కమ్ ఎంత, నీ జనాభా ఎంత, పర్ క్యాపిటా అయినా కూడా భారతదేశంలో కొంత మెరుగు చేస్తున్నాం. అంటే దేశ పరిస్థితులకు అనుగుణంగా పూర్తి స్థాయిలో. ఇప్పుడు మాకు గాంధీ ఉందండి, నిమ్స్ ఉంది, కొత్త అవసరం ఉంటే టిమ్స్ కూడా రెడీ అవుతుంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, కావాలంటే మాకు ఈ టీవీ హాస్పిటల్ ఉన్నది, ఫీవర్ హాస్పిటల్ ఉన్నది, లేకుంటే ఇంకా బీబీనగర్లో ఉన్నటువంటి కొత్త బిల్డింగ్ ఏం స్టార్ట్ అయిందో అక్కడ 500 పడకలు అక్కడే వేయడానికి ఆల్రెడీ సెంటర్ రెడీగా ఉన్నది. మనము దాదాపు 10 నుంచి 20 వేల మందికి హాస్పిటల్లో ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ సంఖ్య లేనప్పుడు నువ్వు ఏం తెలిసి చేస్తావా? ఇప్పుడు గాంధీలో ఉన్నది 257 300 రఫ్లీ వేసుకోండి, 250 నెంబర్ అంతే, 257. ఓకే, లెట్ us say 300 పీపుల్. అందుకొరకు దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ కదా. రోజు సంచలనం కొరకు ఏదో పత్రికా హెడ్లైన్ కొరకు చేయటం అనేది సబ్ కాదు. మీరు ఏదైనా మంచి సలహా ఇవ్వాలనుకుంటే ఓకే, గవర్నమెంట్ ఉన్నది, ప్రతిపక్ష పార్టీలుగా ఓకే ఇది చేస్తే బాగుంటుంది అది ఇవ్వచ్చు. రైట్. ముఖర్జీ గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం లాక్డౌన్ సమయంలో కేసుల నియంత్రణ విషయంలో కొంత మెరుగ్గా కనిపించినప్పటికీ లాక్డౌన్ వెసులుబాట్లు కనిపించిన ఏకంగా వారం 10 రోజుల్లోనే ఆ స్పైక్ కనిపిస్తుంది నంబర్స్లో. ప్రస్తుతం ఈ స్పైక్ చూస్తూ ఉంటే మీ అంచనా ఏంటి? ఇది ఎంతవరకు పోయే అవకాశం కనిపిస్తుంది? నిజంగానే ఈ కర్వ్ను ఫ్లాటన్ చేయాలంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు ముఖర్జీ గారు? అంటే మనకి ఎపిడమియాలజిస్టులు కానివ్వండి, మనం ఐసీఎంఆర్ కానివ్వండి, యాజ్ ఏ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఆ పీక్ని అసెస్ చేయడంలో కొంచెం విఫలమేమని చెప్పాలి. ఎందుకంటే మనం ముందు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇది ఏప్రిల్లోనూ మేలోనూ పీక్కి వెళ్తుంది కాబట్టి అందుకని మనం అప్పుడు లాక్డౌన్ విధిస్తే తర్వాత తగ్గిపోతుందని. కాకపోతే ఆ వైరస్ ఎట్లా అయిందంటే మన లాక్డౌన్ ఎఫెక్టివ్గా ఉండడంతో అది పోస్ట్పోన్ అయిపోయింది. అప్పుడు అంతవరకు మనం ఇండియాలో అంత బాగా లాక్డౌన్ చేయగలని ప్రపంచంలో ఏ దేశం కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అంత బాగా లాక్డౌన్ చేస్తాం. దాంతో అది పోస్ట్పోన్ అయిపోయి ఆ పీక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం పీక్లో పైన ఉన్నామా, మధ్యలో ఉన్నామా, తర్వాత ఉన్నామా అని ఓన్లీ రిట్రోస్పెక్టివ్గా చెప్పగలం, ఇప్పుడు చెప్పలేము దానికి.
అంటే ఒక 2 months క్రితం మనం లాక్డౌన్ చేయకుండా ఇప్పుడు లాక్డౌన్ చేస్తే ఎలా ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అలాంటప్పుడు అప్పుడే కేసెస్ ఎక్కువయ్యాయి. ఇప్పుడు మనం లాక్డౌన్ చేయబట్టి మనకి కేసెస్ తక్కువ వచ్చినాయి. ఇప్పుడు లాక్డౌన్ మనం తీసేసింది అంటే లాక్డౌన్ లో మనం అనుకుంది ఏంటి, కేవలం మనం కరువు ఫ్లాటన్ చేద్దామని, ప్లస్ మనం ప్రిపేర్ అయి ఉందామని. ప్రిపరేషన్ కి ఒక 2 months శుభ్రంగా చక్కగా సరిపోతుంది. ఒకసారి మనం ప్రిపేర్ అయి ఉన్న తర్వాత ఇప్పుడు లాక్డౌన్ తీసిన తర్వాత కేసెస్ పెరుగుతాయి అనేది మనకి ఎక్స్పెక్టెడే. కానీ పెరిగిన కేసెస్ ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కేసెస్ పెరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కన్సెన్సస్ ఏంటంటే, ఇప్పుడు మనం తక్కువ మోతాదులో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే జస్ట్ కామన్ గా కొంచెం దగ్గుండి కొంచెం ఫీవర్ ఉండి బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళని ఇంటి దగ్గరే ఉంచి ట్రీట్ చేయాలి. వాళ్ళని మనం ఇది చేయాల్సిన అవసరం లేదు, హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి హాస్పిటల్ బెడ్ ప్రెషర్స్ అవుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికైతే ఖచ్చితంగా అవసరం ఉంటుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే ఒక పక్క ప్రైవేట్ హాస్పిటల్స్ లోనేమో ఖర్చు బాగా ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో తగినన్ని బెడ్స్ మనకు ఉన్నాయి, కానీ మనం వాటినన్నింటినీ వాడుకోవాలంటే మినిమల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఇంట్లో ఉంచి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మనం ఆ డెసిషన్ తీసుకోగానే ఈ మినిమల్ గానీ మైల్డ్ గానీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో కంపల్సరీగా ఉండాలి. వాటిని మనం ఖచ్చితంగా నిర్ధారించడానికి మన దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలి. అంటే మనకి ట్రాకింగ్, జీపీఎస్ ట్రాకింగ్ కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్స్ని ట్రాక్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి బ్రేస్లెట్ లాంటివి వెస్ట్రన్ కంట్రీస్లో యూజ్ చేసే లాంటివి కానివ్వండి, ఇవి ఉపయోగించి ఖచ్చితంగా వాళ్ళు హోమ్ క్వారంటైన్ పాటించేటట్టు చూడాలి. లేకపోతే మనం ఎప్పుడైతే మనం మినిమం సిమ్టమ్స్లోను లేకపోతే మైల్డ్ సిమ్టమ్స్లోను ఉన్న వాళ్ళని ఇంట్లో ఉంచి మనం ట్రీట్ చేస్తున్నామో, వాళ్ళు కనుక బయటకు వెళ్తే కనుక వ్యాప్తి బాగా తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి WHO వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే, సిమ్టమ్స్ తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వ్యాప్తి చెందే అవకాశం తక్కువ అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు WHO వాళ్ళు. అంటే మనం భయపడుతున్నాం కదా, అసిమ్టమాటిక్ గా ఉండేవాళ్ళు, అంటే మనకి రోడ్డు మీద తిరుగుతా శుభ్రంగా ఉండేవాళ్ళు కనపడుతున్నారు కదా, వీళ్ళ నుంచి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అని WHO ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే సిమ్టమ్స్ ఎక్కువ ఉండే వాళ్ళలోనే వైరస్ లోడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ ద్వారానే ఎక్కువ సిమ్టమ్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సిమ్టమ్స్ తక్కువ ఉండే వాళ్ళని ఇంట్లో ఉంచుకున్నట్టు చూసుకుంటూ, ప్లస్ వాళ్ళు కంప్లీట్ గా నెగిటివ్ అయ్యే వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు రానికుండా చూసినట్లయితే మనం ఈ ఎపిడమిక్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలుగుతామని నా ఉద్దేశం. రైట్ మోహన్ గారు, ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఆల్టర్నేటివ్ మెడిసిన్ కు సంబంధించి, అంటే రకరకాల ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ కూడా ట్రీట్మెంట్ విషయంలో నిజంగానే ప్రత్యామ్నాయ మార్గాలను దిశగా వేస్తున్న అన్వేషణ ఏదైతుందో అది ఏ వరకు కూడా సక్సెస్ఫుల్గా అవుతుందని భావించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్లాస్మాకు సంబంధించి రకరకాల చర్చలు జరిగాయి, రకరకాల వార్తలు వస్తున్న సందర్భం, తాజాగా ప్లాస్మాకు సంబంధించి జరుగుతున్న చికిత్స ఏదైతుందో అది COVID-19 ట్యాకిల్ చేయడంలో ఏ మేరకు ఫలవంతం అవుతుందని భావించాలి? అంటే ఒకటి మాత్రం నేను పర్ఫెక్ట్ చెప్పగలను, సిస్టమేటిక్ స్టడీస్ మన ఇండియాలో తక్కువ. సార్ అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ ట్రేసింగ్, అంటే ప్రతి విషయంలో కమింగ్ టు ప్లాస్మా థెరపీలో కూడా మన వాళ్ళు అంటే మాకు 23 సెంటర్స్కి ఇచ్చారు యాక్చువల్గా. అది దానిలో గాంధీకి ఉంది అండ్ ESIC హాస్పిటల్కి ఉంది. అంటే ప్రాపర్గా వాళ్ళని 14 days 28 days వాళ్ళని రికవరీగా తీసుకున్న తర్వాత వాళ్ళని 2 times టెస్ట్లు చేసి వాళ్ళ నుంచి యాంటీబాడీస్ కలెక్ట్ చేసి వాటిని క్యాటర్ చేసిన తర్వాత పేషెంట్స్కి ఇవ్వాలి. అంటే ఈ ప్రాసెస్ అంతా ఇట్స్ లైక్ వెరీ సిస్టమేటిక్ అప్రోచ్. తర్వాత దీనిలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేసుకోవాలి, వైరస్ని అంటే ఇతర వైరస్ని ఇన్యాక్టివేట్ చేయాలి, ఇలా చాలా ఇట్స్ లైక్ ఏ బిగ్ ప్రాసెస్. ఐ థింక్ ఇంకో ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు దాకా మన స్టేట్లో యాంటీబయాటిక్ 5 మందికి జరిగింది. తర్వాత చాలామంది డోనర్స్ ముందుకు రావట్లేదు. ఈరోజు ESIC హాస్పిటల్ 2 మేము తీసుకున్నాం, అంటే వాళ్ళు డోనర్స్ రెడీ అయ్యారనమాట. సో ఈ యాంటీబాడీస్ వచ్చిన తర్వాత దీనిలో ఎంతవరకు వీళ్ళు అంటే ఏమంటారు న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 రకాలు ఉంటాయి యాంటీబాడీస్. మామూలుగా యాంటీబాడీ వాడడం వేరు, న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ వేరు. సో వీటిని పర్ఫెక్ట్గా మనం క్యాటరైజ్ చేయాలి. చేసిన తర్వాతనే వాటిని ఇంకొక మెథడ్ వచ్చిందనమాట. ఓకే, దాంతో మనం బూస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ యాంటీబాడీని మనం ప్రొడ్యూస్ చేసే సెల్స్ని తీసుకుంటే బీ సెల్స్ని, వాటిని మనం ఎక్కువ మోతాదులో డెవలప్ చేసి చాలామందికి ఇవ్వచ్చు. సో ఇలాంటి అడ్వాన్సెస్ జరుగుతున్నాయి. కానీ ఇండియాలో ఏంటంటే రీసెర్చ్కి ఇంకా అంత స్కోపు, అంత అంటే ఫండింగ్ కానీ అంత పెద్ద పీట లేదని నా ఉద్దేశం. ఇంకొక విషయం సార్ అంటూ అసిమ్టమాటిక్ కేసెస్ అనే దాని మీనింగ్ అంటే వాళ్ళకి సిమ్టమ్స్ చూపించారు. ఆల్రెడీ వాళ్ళలో వైరస్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోయింది, అంటే వాళ్ళు యాంటీబాడీస్ వచ్చేసాయి. సో వాటి నుంచి స్ప్రెడ్ అనేది కొంచెం తక్కువనే. బట్ అయినా కూడా సార్ అన్నట్టు మనము ఈ మార్కెట్లు కానీ చేపల మార్కెట్లు కానీ ఇంకొంచెం గవర్నమెంట్ పటిష్టంగా తీసుకుంటే ఇది యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ అనేది, కొత్తదేం కాదు. లాక్డౌన్ పోగానే పెరుగుతుందని ఎప్పటి నుంచో ఈ పీక్ ఉంది. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ కంట్రీలో 17 days నుంచి ఒక రిపోర్ట్ లేదంటే సార్ అన్నట్టు వాళ్ళ ఆర్థిక స్థితికి మనకన్నా చాలా మెరుగ్గా ఉంటాయి.
తర్వాత వాళ్ళు బయట దేశాల నుంచి ఇప్పటిదాకా ఎవరిని తీసుకురావడం కూడా ఆపేశారు వాళ్ళు, అంటే బార్డర్స్ రెస్ట్రిక్ట్ చేశారు. కానీ మన దగ్గర అలా చేయలేదు, మన దగ్గర చాలామంది తీసుకొచ్చారు. సో ఇలాంటి కొన్ని మిస్టేక్ అయితే జరిగాయి. ఐ మీన్ వీ హ్యావ్ టు అగ్రీ దట్. ఎస్, మొత్తానికి అంటే లాక్డౌన్ తర్వాత కేసుల సంఖ్య పెరగడం అనేది అందరినీ కూడా ఆందోళన గురి చేస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వీయ నియంత్రణ కావచ్చు, అత్యంత అప్రమత్తత పాటిస్తే తప్పకుండా దీని నుంచి మనం గట్టెక్కగలమనే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం. నర్సయ్య గారు, ప్రధానంగా ఈ మొత్తం కోవిడ్పై జరుగుతున్న ఈ పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వైద్య సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, జర్నలిస్టులు కూడా ఈ మధ్యకాలంలో అనేక మంది కోవిడ్ బారిన పడిన సందర్భాన్ని మనం చూసాం. రికవర్ కూడా చాలామంది అవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి, అందరికీ కూడా బాధాకరమైన సంఘటనలు కూడా జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ సంఘటనల నేపథ్యంలో ఎలాంటి అప్రమత్తత పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది? డెఫినెట్లీ ఏంటంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్, స్పెషల్లీ డాక్టర్స్ అండ్ మెడికల్ స్టాఫ్కు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. వైరల్ లోడ్, ఇప్పుడు జబ్బు రావటం ఎక్స్పోజర్ వేరు అండ్ వైరల్ లోడ్ వేరు. వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది, జబ్బు ఉన్న వాళ్ళకు ఉంటుంది, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ద రిస్క్ ఆఫ్ దే గెటింగ్ ఇన్ఫెక్షన్ హయ్యర్ ఉంటుంది. పీపీఏ కిట్ పెట్టిన అన్ని తీసుకున్నా కూడా, ఇప్పుడు జర్మన్లో కాలేదా, స్పెయిన్లో కాలేదా, బ్రిటన్లో కాలేదా, అమెరికాలో కాలేదా, ఇటలీలో కాలేదా. కానీ ఒక అదృష్టం ఏంటంటే చాలా వరకు దాదాపు మోర్టాలిటీ మన దేశంలో చాలా తక్కువ ఉంది కాబట్టి వచ్చినా కూడా వెంటనే గుర్తించి అందులో సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, ఇక సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్న వాళ్ళు హోమ్ క్వారంటైన్, మ్యాక్సిమం ఉన్న వాళ్ళకు స్పెషల్ ఏజ్డ్ డాక్టర్స్ ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తలు ఎక్కువ పాటిస్తే సరిపోతుంది. పీపీఏ కిట్స్ అయితే మనకు కోకోలలో ఉన్నాయి, ఇప్పుడు వాడటానికి మనకు ఒకప్పుడు బిగినింగ్ ఏంటంటే అసలు పీపీఏ కిట్ అంటే పదమే మనకి భారతదేశంలో తెలియదు, అవసరం కూడా లేదు. N95 మాస్క్ అంటే మనకు తెలుసా? ఇప్పుడు 14 లక్షలు ఉన్నాయి. అందుకొరకు ఏంటంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్, మనం ఎంత ప్రికాషన్ తీసుకున్నా కొంత అవుతుంది. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఎమర్జెన్సీ సర్జరీ వస్తుందండి, ఓ ప్రెగ్నెంట్ లేడీ వస్తుంది, ప్రెగ్నెంట్ లేడీకి మనము సిజేరియన్ చేయాలి. జనరల్లీ వాళ్ళు కోవిడ్ పాజిటివ్ అనేమో మనకు తెలియదు. ఓకే, డాక్టర్స్ ఏమైనా చేయాలి కదా, నేను కూడా చేస్తాను ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. చేసినప్పుడు పీపీఏ కిట్ తీసుకుంటాం, డబుల్ మాస్క్ వేసుకుంటాం, డబుల్ గ్లౌస్ వేసుకుంటాం, గౌన్ వేసుకుంటాం. సర్జరీ చేసినప్పుడు నీడిల్ పిక్ అవుతుందండి, పిక్ అవుతుంది. సో అట్లా అంత మాత్రాన ఇది ఒక్కటే కాదు, ఇదివరకు ఎయిడ్స్ వచ్చిన డాక్టర్స్ ఉన్నారు, బికాస్ ఆఫ్ దట్ హెచ్బిఎస్సి ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, హెపటైటిస్ వైరస్ వచ్చింది. దిస్ ఈజ్ ఆక్యుపేషనల్ హజార్డ్. కానీ ఒకటేంటంటే ఎయిడ్స్ ఎస్సీబీ కంటే దిస్ ఈజ్ లెస్ డేంజరస్ బికాస్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీట్మెంట్. ఇంకోటి ఏంటంటే మెడికల్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ చాలా వరకు మనం ఎస్ఐకి అంటే హైడ్రోక్లోరోక్విన్ అడ్వైజ్ చేస్తున్నారు. మళ్ళీ మొదట్లో కాంట్రవర్సీ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎఫెక్టివ్ అని తెలుస్తుంది. చాలా వరకు దాన్ని తీసుకున్నాము, చాలామంది యాక్టివ్ డ్యూటీలో ఉన్న వాళ్ళకు వాళ్ళు తీసుకుంటున్నారు. దానివల్ల పెద్ద సిమ్టమ్స్ కూడా ఏదో సైడ్ ఎఫెక్ట్స్, హార్ట్ అటాక్స్ అవి కూడా చాలా రేరు, స్పెషల్లీ ఇండియన్స్ చాలా రేరు. తీసుకున్నానుకో సేఫ్టీ కూడా ఉంటుంది. సో మనకు సంబంధించిన సేఫ్టీ గార్డ్స్లో ఏం ప్రాబ్లం లేదు, టెస్ట్లో ప్రాబ్లం లేదు, ప్రికాషన్స్లో ప్రాబ్లం లేదు, ప్రివెంటివ్ మెజర్స్ మనకు ఉన్నాయి. ఇన్ని తీసుకున్నా కూడా అక్కడక్కడ తప్పవు. ఎప్పుడు ఎక్కువైతే అంటే అజాగ్రత్తగా ఉంటారు కదా, అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఓసారి ఏమైందంటే చేసి కొంత ఎగ్జాషన్ వస్తుంది, అంటే ఆ ప్రోటోకాల్స్ అన్ని పాటించి ఎగ్జాషన్ వస్తుంది. ఆ టైంలో కరోనా అటాక్ చేస్తాం. అందుకొరకు మనం శ్వాస తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో మనం కరోనా ప్రికాషన్స్ తీసుకోవటం కూడా డాక్టర్స్కి, ఇంక్లూడింగ్ డాక్టర్స్ అండ్ మెడికల్ స్టాఫ్ తీసుకుంటే ఏం కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ప్లాస్మా థెరపీకి సంబంధించి ప్లాస్మా డోనర్ల విషయంలో కూడా ఇంకా కూడా అపోహలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. రాజు గారు, మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్లాస్మా డోనార్ అంటే ఏదో వీళ్ళకి చాలామందికి తెలియదు, అసలు ఆ పదమే తప్పు కాయిన్ చేశారు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లడ్ డొనేషన్. మనం డోనార్కు ఎట్లయితే మనం బ్లడ్ క్యాంపు పోయి బ్లడ్ ఇస్తాము 300 ml 400 ml, ఏమలేం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషనే. చాలామందికి తెలియదు ప్లాస్మా అంటే ఏదో సపరేట్గా తీసుకుంటారు. ప్లాస్మా తీసుకునేది అంతా అది మెడికల్ ప్రాసెస్, సపరేషన్. యాజ్ ఫార్ యాజ్ ద పర్సన్ డోనార్కి సంబంధించినటువంటిది ఇది ఓన్లీ బ్లడ్ డొనేషన్. అందుకొరకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు పాజిటివ్ వచ్చి కోలుకున్న వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయటం వల్ల
ఇట్స్ నాట్ ఎ ప్లాస్మా డొనేషన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ ప్లాస్మా డొనేషన్. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ బ్లడ్ డొనేషన్. ఓకే, ప్లాస్మా బ్లడ్ని మనం సపరేట్ చేస్తే సగమేమో కాన్సన్ట్రేటెడ్ బ్లడ్ అవుతుంది, సగమేమో ప్లాస్మా ఉంటుంది. అందరి బ్లడ్లో ఉంటుంది, ఓన్లీ కోవిడ్ పేషెంట్లో ఉండదు, అందరి బ్లడ్లో ఉంటుంది. అందుకొరకు దయచేసి బ్లడ్ డొనేషన్ అనేది ఇట్ బికమ్స్ ఏ నేషనల్ మూమెంట్. ఓకే, బ్లడ్ డొనేషన్ బై ద కోవిడ్ పాజిటివ్ అండ్ తర్వాత నెగిటివ్ అయిన కోలుకున్న వాళ్ళందరూ ఒక నేషనల్ మూమెంట్గా కావాలని నా విజ్ఞప్తి. దాంతో ఏంటంటే ఇప్పుడు మనకు ఎఫెక్టివ్ డెఫినెట్ మెడిసిన్ లేదు, వ్యాక్సిన్ రాలేదు, బట్ ప్లాస్మా థెరపీ ఈస్ వర్కింగ్. ప్లాస్మా థెరపీ ఈస్ వర్కింగ్. ఆల్ దట్ యూ రిక్వైర్ ఈస్ బ్లడ్ డొనేట్ చేయ ఒక 300 ml మామూలుగా బ్లడ్ క్యాంప్లకు ఎంతమంది పోం? అందుకొరకు బ్లడ్ డొనేషన్ ఇస్తే సరిపోతుంది. ప్లాస్మా డొనేషన్ అనేది ఉండదు. బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇట్ ఈస్ లైక్ ఎనీ బ్లడ్ డొనేషన్. అందుకొరకు దయచేసి అగైన్ రిక్వెస్ట్ చేస్తే అవసరం అయితే రేపటి నుంచి మా నాయకులందరికీ చెప్పేసి, మా కేటీఆర్ వీళ్ళందరికీ చెప్పేసి, మా ఈటల రాజేందర్ గారు ఒక మిస్కాన్సెప్షన్ ఉంది ప్లాస్మా డొనేషన్ సపరేట్ అని. నో, ఇట్ ఈస్ జస్ట్ ఎ బ్లడ్ డొనేషన్. చేస్తే ఏమైందంటే ఏదైతే ఇప్పుడు మోర్టాలిటీ అవుతుంది కదా, నిన్న 9 మంది చనిపోయారు, మొన్న 17 మంది చనిపోయారు. 9 మందిలో కనీసం 5-6 బతికించుకుంటాం కదా. రైట్, మొన్న ఒక కేసు కూడా మనం చూసాం, దాదాపుగా మరణం అంచుల వరకు వెళ్ళిన వ్యక్తికి ప్లాస్మా థెరపీ చేయడం వల్ల అతను బయటపడిన సందర్భం కూడా కనిపించింది. సార్ అన్నట్టు ఫస్ట్ మనము ఈ హార్డ్ ఇమ్యూనిటీ ఉన్న ఎవరైతే రికవర్ అంటారు కదా, వాళ్ళని సబ్ గ్రూప్ చేస్తామండి మనం. వాళ్ళ నుంచి యాంటీబాడీస్ తీసుకొని ఫర్దర్ మేము ఏమంటారంటే ఈ బీ సెల్స్ ఉంటాయి, బీ సెల్సే మనకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని కొత్త టెక్నిక్స్తో మనము యాక్టివేట్ చేస్తాం అనమాట. ఎక్కువ యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎక్కువ మందికి ఇవ్వచ్చు. సార్ అన్నట్టు ఇట్స్ నాట్ ఏ ప్లాస్మా డొనేషన్, ఇట్స్ ఏ బ్లడ్ డొనేషన్ ఓన్లీ. అంటే ఎక్కడ ఖాయం చేయలేదు ప్లాస్మా డొనేషన్ అని, ప్లాస్మా థెరపీ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే అప్పుడు ఏంటంటే మనము ఈ మెడికల్ స్టాఫ్ అంతా వాళ్ళకి గైడ్ చేయాలి. అంటే మిస్కన్సెప్షన్ ఉన్నప్పుడు, బాబు మేము ప్లాస్మా తీసుకుంటాం, 400 ml బ్లడ్ తీసుకుంటాం మీతో, అది నథింగ్, యాక్చువల్ చిన్న డొనేషన్ అది. వాళ్ళు ఏంటంటే వీక్ అయిపోతామేమో అని భయము, లేకుంటే ఆల్రెడీ మాకు అంటే రకరకాల అపోహలు ఉంటాయి కదా, దాన్ని మనం ఫస్ట్ తీసేయాలి. సార్ అంటూ అలాంటి వాళ్ళతో మనం ప్యాసివ్ ఇమ్యూనిటీ వల్ల చాలా మంది బతికించుకోవచ్చు. అట్లీస్ట్ మనము అంటే 100% అనలేను, కొందరు మాత్రం దాంతో బతికే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అది మనము క్యాంపెయిన్ లా చేయాలా లేకుంటే ప్రమోట్ చేయాలనేది ఐ థింక్ గవర్నమెంట్ అనేది తీసుకోవాలి, దీన్ని పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం. ముఖర్జీ గారు, చివరిగా ముగించే ముందు ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పూర్తి స్థాయిలో జన సమర్థం అంతా కూడా అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. షాపింగ్ మాల్స్ కూడా మొదలైన సందర్భం, ప్రార్థనా మందిరాలు కూడా తెరుచుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మీ సూచన ఏంటి? ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న రోజుల్లో పౌర సమాజం ఎలాంటి అప్రమత్తతను పాటించాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ప్రభుత్వం ఎంత చేసినా ప్రజలు తమ వంతు పాత్ర పోషిస్తే తప్ప పూర్తి స్థాయిలో దీన్ని కట్టడి చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో, రానున్న నెలల్లో పౌర సమాజం ఎట్లా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు మనకి మెడిసిన్స్ అనేవి ఏవి క్లియర్గా రాలేదండి. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కూడా మనం అన్ఫార్చునేట్లీ ఫస్ట్లో వచ్చినంత బాగా రెస్పాన్స్ మిగతా స్టడీస్లో ఇంకా రాలేదు. కానీ కంప్లీట్గా మనకి తెలియదు అది ఎంతవరకు ప్లాస్మా థెరపీ పనిచేస్తుందని. కొంతమంది ప్లాస్మా థెరపీ ఇచ్చిన వాళ్ళు కొంత రికవర్ అయినట్టు మనకి దాఖలాలు ఉన్నా, అది కంప్లీట్గా ఒక స్టడీ కంప్లీట్గా పబ్లిష్ అయితే తప్ప ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుందని చెప్పలేం. అంటే ఇప్పుడు ఒక 100 మంది సిగ్గా ఉన్న వాళ్ళని తీసుకున్నాం, ఇంకొక 100 మంది సిగ్గా ఉన్న వాళ్ళని తీసుకున్నాం, ఒక 100 మందిలో ప్లాస్మా థెరపీ ఇచ్చి ఈ 100 మందిలో ఇవ్వకుండా ఈ 100 మంది బతికితే అప్పుడు మనం దాన్ని చెప్పొచ్చు. ఇంకా ప్లాస్మా థెరపీ కంప్లీట్గా మనకి ప్రూవ్ కాలేదు, ఒకటి. రెండోది, క్లోరోక్విన్ అనేది కొంత కాంట్రవర్సీ ఉన్న విషయం మాత్రమే. ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఐసీఎంఆర్ క్లోరోక్విన్ అందరు డాక్టర్లను వేసుకోమని చెప్పింది, ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారో. ఆ తర్వాత ఏమైందంటే కొంత జర్నల్లో ఏమొచ్చిందంటే క్లోరోక్విన్ వాడినా ఏ విధమైన ఉపయోగం లేదు, పైగా దాంతో మరణాలు పెరుగుతున్నాయని ల్యాన్సెట్ అనే ఒక జర్నల్లో వచ్చిందంటే, బాగా డెప్యూటెడ్ జర్నల్లో. అయితే అది తెలిసింది ఏమిటంటే సపన్ దేశాయ్ అని ఒక ఆయన కొద్దిగా డేటా ఫాల్సిఫై చేసి దాంట్లో పబ్లిష్ చేయడం జరిగింది అని. ఆ తర్వాత ఇండియన్ ఐసీఎంఆర్ డేటా ఏమొచ్చిందంటే ఇచ్చిన డాక్టర్లో కానీ కొంతమంది పరిశోధన చేసిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ 80% మందిలో ఇది తగ్గింది, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గింది అని ఐసీఎంఆర్ ఒక స్టడీ పబ్లిష్ చేసింది. అది ఎన్హెచ్ఎస్లో కూడా ప్రూవ్ కాలేదు, బ్రిటన్లో కూడా. అయితే ఐసీఎంఆర్ డేటా ప్రకారం ఇప్పుడు అది కరెక్ట్ అనుకుంటే మనం కనుక క్లోరోక్విన్ అనేది కొంచెం వైడ్గా ఇప్పిస్తే కొంతవరకు ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే క్లోరోక్విన్తో కొంచెం కార్డియాక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటిని చెక్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఈ విషయంలో ఐసీఎంఆర్ చాలా క్లారిటీతో ఉండాలి. ఎందుకంటే మేము డాక్టర్లకు ఇచ్చాము, ఇస్తే 80% ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గింది అని వాళ్ళు చెప్పిన తర్వాత అది ప్రజలకు ఎక్కువ మందికి ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయం ఐసీఎంఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 80% కనుక ఇన్ఫెక్షన్ రేట్ తగ్గే అవకాశం ఉంటే కనుక అది అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి టెస్టింగ్ విషయానికి వస్తే ఐసీఎంఆర్ కొంత యాంటీబాడీ టెస్టుల్ని ఇవ్వడం జరిగింది. అయితే యాంటీబాడీస్లో 2 రకాల యాంటీబాడీస్ ఉంటాయి, ఐజీజీ అని ఐజీఎం అని. వాళ్ళు కేవలం ఐజీజీ యాంటీబాడీస్ మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హౌస్ హోల్డ్ సర్వే అంటున్నారు, దాంట్లో కూడా ఐజీజీ యాంటీబాడీసే టెస్ట్ చేస్తున్నారు. ఐజీజీ మాత్రమే స్టడీ చేసినంత వలన ఇంతకు ముందు వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనం పాజిటివ్ ఉండొచ్చు, కానీ ఐజీఎం కూడా స్టడీ చేస్తే ఇప్పుడు కరెంట్గా ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలిసే అవకాశం ఉంది. కాబట్టి 2 యాంటీబాడీస్ని సైమల్టేనియస్గా టెస్ట్ చేసే పద్ధతిని ఐసీఎంఆర్ క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల విషయానికి వస్తే ఈ ట్రీట్మెంట్లు కానివ్వండి, ఈ ప్రివెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ పక్కన పెట్టి మనం రాకుండా చేసుకోవడం మనకి సింపుల్, చాలా సింపుల్. మనం కనుక జాగ్రత్తలు కనుక పాటించి మనం జనసాంద్రతకి దూరంగా ఉంటూ మనం ఎప్పుడు ఎవరికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే, ఎస్పెషల్లీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, మనం ఎక్స్పోజ్ కాకుండా ఉంటే, చేతులు కంపల్సరీగా మనం వాష్ చేసుకుంటూ ఉంటే, మాస్క్ పెట్టుకున్నట్లయితే ఆ మాస్క్ని సరైన విధంగా ధరిస్తే మనం దీంట్లోంచి బయటపడే అవకాశం ఉంది. 3 తప్ప, ఎవరా 3? వైద్య సిబ్బంది, పోలీసు వ్యవస్థ ప్లస్ మీడియా మిత్రులు. వీళ్ళకి మాత్రమే రిస్క్ ఉంటుంది, వాళ్ళు భరించాల్సిందే, తప్పదు. వాళ్ళు ఇన్ లైన్ ఆఫ్ డ్యూటీ, వాళ్ళు దాన్ని ఫేస్ చేయాలి. ఫేస్ చేసి వచ్చినప్పుడు కూడా వాళ్ళు దాంట్లోంచి బయటపడే ప్రయత్నం చేయాలి. బట్ ప్రజలు మాత్రం అవసరం లేదు, వాళ్ళకి ఆ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ రిస్క్లో వాళ్ళు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ల విషయానికి వస్తే కొద్దిగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అన్ని పీపీ కిట్లు, మాస్కులు అన్ని ధరిస్తున్నారు, కానీ ప్రాబ్లం ఏంటంటే అవి ప్రాపర్గా ధరించటము ప్లస్ ప్రాపర్గా తీసేయడం, ధరించడం కన్నా ప్రాపర్గా తీసేయడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి మనం పీపీ కిట్ వేసుకున్న తర్వాత ఆ పీపీ కిట్ ఎలా తీయాలి అనే విషయం డాక్టర్లందరినీ ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది హెల్త్ మినిస్ట్రీ దగ్గర నుంచి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రైవేట్ దీంట్లో కూడా ఇది కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది, జూనియర్ డాక్టర్స్తో సహా. అది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే పీపీ కిట్లు అవైలబుల్ ఉన్నాయి, N95 మాస్కులు అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే ఇవి ఎంత రేటుకి అవైలబుల్ ఉన్నాయి, ఎవరి దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ప్లస్ అవి ధరలు నియంత్రించాల్సిన అవసరం ఉంది. N95 మాస్కులు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రేటుకి అమ్ముతున్నారు, అట్లా కాకుండా ఇదే రేటుకి అమ్మాలి అని శాసించే హక్కు గవర్నమెంట్కి ఉంది. అది శాసించే అధికారంతో వాళ్ళు పాటించాలి, మిగతా వాళ్ళు కూడా పాటించాలి. అది బ్లాక్ మార్కెట్లో పోకుండా చూసుకోవాలి. N95 మాస్కులు డాక్టర్లందరూ వాటిని వాడటం కూడా పూర్తిగా నేర్చుకోవాలి. పబ్లిక్ విషయానికి వస్తే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పబ్లిక్. నరసయ్య గారు, ప్రధానంగా సోషల్ మీడియాలో మరోసారి లాక్డౌన్ తప్పదా అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూసాం, లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైన సందర్భం, పూర్తి స్థాయిలో కుదేలైన పరిస్థితిని కూడా మనం చూసాం. వ్యవస్థ మళ్ళీ గాడిలో పెట్టాలంటే, తప్పకుండా మళ్ళీ పూర్తి స్థాయిలో వ్యవస్థ నడవాలంటే లాక్డౌన్ ఎత్తివేయడమే ఒక మార్గం అనే ఆలోచనతో మళ్ళీ దాన్ని రివైవ్ చేసిన సందర్భం. దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్చకు నిజంగానే ఏమైనా ఊతమిచ్చే అవకాశం ఏమైనా ఉందా? నేను బిగినింగ్లో మీకు చెప్పాను, మన భారతదేశంలో భారతీయులు స్వీయ నియంత్రణ పాటిస్తారు అని అనుకోవటం అనేది చాలా మనం పొరపాటు పడుతుంది. ఎందుకంటే మన జీన్లలో లేదు స్వీయ నియంత్రణ అనేది, మన జెనెటిక్ కంపోజిషన్లో లేదు. సెకండ్ ఏంటంటే, ఈ రైలు ఇంటర్ స్టేట్ రైలు ప్రారంభించినప్పుడు నేను తీవ్రంగా వ్యతిరేకించాను. మన ముఖ్యమంత్రి గారు కూడా వద్దని చెప్పారు. మోర్ దాన్ మైగ్రెంట్ లేబర్, ఇట్ విల్ కరోనా స్ప్రెడ్డింగ్కు ఇది దోహదపడుతుంది, ఒక వాహకం లాగా. ఓకే, అవి శ్రామిక రైళ్ళు అంటే దట్ ఇస్ ఓకే, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. బట్ ఇంటర్ స్టేట్ రొటీన్ రైల్స్ అనేది దెర్ ఇస్ నో నీడ్. ఇప్పుడు ఎందుకంటే మీరు ఎకానమీ గురించి ఎందుకు అడుగుతారంటే, మొదటి మీరు అదే చెప్తాను. ఒక స్టేట్ యూనిట్ తీసుకుంటే స్టేట్లో ఉంటుంది, ఎక్సెప్ట్ గూడ్స్ రోజు వేరే స్టేట్ పోవాల్సిన అవసరం ఏముందండి? ఓకే, ఎక్సెప్ట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ తప్పితే, మ్యానుఫ్యాక్చరింగ్ తప్పితే, సర్వీసెస్ తప్పితే, వాట్ ఈస్ ద నీడ్ టు గో ఫ్రమ్ ద స్టేట్ టు స్టేట్? వాట్ ఈస్ ద నీడ్ టు ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్? నీ జీవనోపాధికి, ఎంప్లాయ్మెంట్కు, ఆఫీస్కు అంతే కదా. అందుకొరకు ఏంటంటే మనం స్వీయ నియంత్రణ అమలు చేయాలి, పాటించడం కాదు. పాటించడం, ప్రజలు పాటించడంలో 20% పాటిస్తారు, 30%. మరి పాటించిన వాళ్ళ సంగతి ఏంటి అంటే ఇంకా కూడా కొంతమందిలో నిజంగా సీరియస్నెస్ కూడా రావట్లేదు. సొసైటీలో మనం చూస్తాం. మా ప్రభుత్వం ఎంత చేసినా కూడా మేబీ నేను ఇందాక ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను, స్వీయ నియంత్రణ పాటించడం కాదు, స్వీయ నియంత్రణ అమలు చేయడం కూడా అవసరమే. ఓకే,
నిర్బంధంగా మన దగ్గర యూనిఫామ్ ఉంటేనే భయపడతారు కదా, ఉన్న వాస్తవం కరెక్టే కదా. ఓకే యూనిఫామ్ ఉంటే ఈవెన్ వన్ పోలీస్ మ్యాన్ కంట్రోల్ 10,000 పీపుల్. దట్ ఈస్ ద రెస్పెక్ట్ అండ్ ఫియర్ యూ హ్యావ్ గాట్ టువర్డ్స్ ద లా. దాన్ని స్వీయ నియంత్రణ అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎకానమీ నడుచుకుంటూనే చేయొచ్చు, అది పెద్ద సమస్య కాదు. చాలామంది ఏంటంటే ఓకే నాకున్నది పని ఉన్నది, ఐ హ్యావ్ గాట్ టు యూ డిసైడ్ ఏబీసీ కేటగిరీ, ఓకే నీ జీవనోపాధికి నువ్వు వెళ్ళు. సోషల్కు సోషల్కి అవసరం లేదు. 3B ఉంది, సందిగ్ధం ఉంది, వీడియో కాల్ చేసుకో, ఫోన్ ద్వారా చేసుకో, యూ క్యాన్ డూ మెనీ థింగ్స్. ఓకే అందుకొరకు మీడియా ఉన్నది. దే ఆర్ 2 థింగ్స్. ఇప్పుడు వస్తున్నాం, వచ్చాక భౌతిక దూరం పాటించామా, వీలంత వరకు ఆన్లైన్లో మేము యాప్ ద్వారా ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉంటున్నాం కదా, దాంతో డిస్టెన్స్ తగ్గుతుంది, ఓ డ్రైవర్ తగ్గుతున్నాడు తద్వారా. బట్ వీఆర్ ఏబుల్ టు వర్క్. అంటే మనం నూతన జీవన విధానం అలవాటు చేసుకోవటం కాదు, ప్రభుత్వం చేపియాల్సిన అవసరం వస్తుందేమో ఇట్లనే కేసులు పెరుగుతాయి. ఓకే అందుకొరకు చేయాలి. బట్ ఎకానమీ గురించి కూడా ఏంటంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 2 ప్రధాన ఫ్లాస్ ఉన్నాయి. ఒకటి డిమాండ్, ఒకటి సప్లై. మన దగ్గర ప్రాబ్లము మనకు తీసుకున్న చర్యలన్నీ సప్లై దిశగా, అంటే ఎంఎస్ఎంఈకి ఇది ఇస్తాము, దీనికి అప్పులు ఇస్తాము, దీనికి ఇది ఇస్తాము. సప్లై ఈజ్ నాట్ ద ప్రాబ్లం. డిమాండ్ ప్రజల్లో ఏంటి ప్రాబ్లం? ఏంటి? మాల్ ఓపెన్ చేసినావు, కస్టమర్స్ లేరు. హోటల్ ఓపెన్ చేసినావు, కస్టమర్స్ లేరు. ప్రజల చేతిలో డబ్బులు ఉండాలి. యాక్చువల్లీ డిమాండ్ లేదు. సో డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగం ఉంది, డిమాండ్ కల్పించాలి. డిమాండ్ కల్పించాలంటే ప్రజల చేతిలో డబ్బులు ఉండాలి. ప్రజల చేతిలో నువ్వు డబ్బుని బ్యాంకులు ఇచ్చే ఇంట్రెస్ట్లు అనేది తక్కువ చేయి, ఓ 3% ఇంట్రెస్ట్ తక్కువ చేయి. ప్రపంచంలో అత్యధిక ఇంట్రెస్ట్ ఉన్న భారతదేశంలో కదా, 2-3% ఇంట్రెస్ట్ తక్కువ చేస్తే స్టిమ్యులస్ వస్తుంది, సప్లై అంటే డిమాండ్ పెరుగుతుంది, చైన్ రివైవ్ అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అండ్ రిగార్డింగ్ ద మెడిసిన్ డాక్టర్ గారు చెప్తారు, మనము నూతన టెక్నాలజీ, ఇప్పుడు విదేశాలకు పోయినాం, మీరు గుర్తుందో లేదు, యూనివర్సిటీ మనకు అమెరికా పోయిన కొందరు స్టూడెంట్స్ది అన్రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారని వాళ్ళందరినీ ట్రేస్ చేయడానికి ఒక బ్రాస్లెట్ పెట్టారు, గుర్తుందా? అవును. అంటే వాళ్ళ మూమెంట్ని కంట్రోల్ చేయడానికి. వీ కెన్ అడాప్ట్ దట్. మనకి టెక్నాలజీ ఉంది, మనకు అద్భుతమైనటువంటి ఐటీ టెక్నాలజీ ఉంది. మన పోలీస్ వ్యవస్థ కూడా కంట్రీలో వెల్ ఆర్గనైజ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ పోలీస్ ఫోర్స్. ఓకే. సో దీన్ని అమలు చేయటం, అందుకని నేను ఒకటి చెప్తాను, కరోనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య ఎమ్మటి పడాలి అంతే. ఓకే. ఇట్ ఈస్ అవర్ ఇస్ ఏ డైనమిక్ డెసిషన్. మీరు అన్నారు కదా మళ్ళీ లాక్డౌన్ అనేది, ఇట్స్ ఎ డైనమిక్ డెసిషన్. దేర్ ఈస్ నథింగ్ లైక్ ఏ స్టాటిక్ డెసిషన్. పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వం అవసరమైతే ఎప్పుడు ఏ విధంగా అవసరమైతే చర్యలు తీసుకుంటారు. దేర్ ఈస్ నథింగ్ లైక్ ఇవాళ చేసినాం కరోనా, మన లాక్డౌన్ పాటించదు, మనం పాటిస్తాం. రైట్. ముఖర్జీ గారు, ప్రధానంగా ఇప్పటికీ మనం చూస్తే యూరోప్లో గతంలో ఒక 2 నెలల క్రితమే వాస్తవానికి పరిస్థితి చూస్తే అక్కడ నమోదైన కేసుల సంఖ్యను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయిన పరిస్థితి, ఆందోళనకు గురైన సందర్భం. అక్కడ ఇప్పుడు కేసుల పరిస్థితిని చూస్తే మీ అంచనా ఏంటి? అంటే గతంతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితిలో వచ్చిన మార్పుకు కారణాలు ఏమని భావించాలి? అక్కడ తీసుకుంటున్న చర్యల విషయంలో మీ అంచనా ఎలా కనిపిస్తుంది? అంటే ఖచ్చితంగా కొంత కేసెస్ తగ్గుతూ వస్తున్నాయండి యూరోప్లో, అట్లాగే న్యూయార్క్లో కూడా కొంతవరకు తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఓవరాల్గా ప్రతి చోట చూసినట్లయితే ఒక ఎక్స్ప్లోషన్ వచ్చి ఆ ఎక్స్ప్లోషన్ తర్వాత తగ్గుతున్నాయి కేసెస్. అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకున్నా, ఇప్పుడు మీరు స్వీడన్లో తీసుకున్నారు, స్వీడన్లో అసలు లాక్డౌన్ అనే కార్యక్రమం లేదు, అయినా విపరీతంగా కేసెస్ వచ్చినాయి. మిగతా వాటిలో లాక్డౌన్ విపరీతంగా పెట్టారు, అయినా కేసెస్ వచ్చినాయి. కొంత ఈజీగా బయటపడిపోయిన దేశాలు, జపాన్ కొంత బయటపడిపోయింది, న్యూజిలాండ్ కొంత బయటపడిపోయింది. వీటిలో అట్లా కొన్ని దేశాలు ఇప్పుడు చివరికి చూస్తే చైనా కొంచెం ఈజీగా బయటపడిపోయినట్టే మనం లెక్కేసుకోవాల్సి వస్తుంది చివరికి చూస్తుంటే. ఎందుకంటే ప్రపంచంలో మిగతా చోట్ల అంతా మోర్టాలిటీ పెరిగిపోయి చివరికి చైనానే బాగా ఈజీగా బయటపడిపోయిందేమో అనిపిస్తోంది. మనకి కూడా ఎక్స్ప్లోషన్ వచ్చిన తర్వాతనే తగ్గుతుంది ఇది. అంటే ఇప్పుడు మనకి ముంబై ఉంది, ముంబైలో ధారవిలో ఇప్పుడు కేసెస్ తగ్గడం బిగినాయి. ఆ తగ్గడం బిగినే ముందు విపరీతమైన పెయిన్ ఉంటుంది, విపరీతంగా కేసెస్ పెరిగి ఒక స్టేజ్ వస్తుంది, మనం కొంచెం బెడ్స్ కష్టపడి మనం కొంచెం ఇది పడే అవకాశం వస్తుంది. కానీ రెండోసారి లాక్డౌన్ విధించాల్సి రావడం వస్తే మాత్రం అది అంటే అంత
మంచి కండిషన్ కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ విధించినంత మాత్రాన మనకి కేసెస్ స్ప్రెడ్ ఆగిపోదు, అది కొంచెం స్లో డౌన్ అవుతుంది. మళ్ళీ ఆ లాక్డౌన్ మళ్ళీ సరళించినప్పుడు మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి మనకి నరసింహగౌడ్ సార్ చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే మనం వద్దని అనుకుంటున్నాం, ఇప్పుడు మాల్స్ లాంటివి ఉన్నాయి, లేకపోతే కొన్ని దేవాలయాలు ఉన్నాయి, లేకపోతే చర్చిలు మసీదులు ఇట్లాంటివి ఉన్నాయి, ప్రార్థనా స్థలాలు, ఇట్లాంటి వాటిలో కొన్ని కర్బ్స్ స్టిల్ ఉంచడమే మంచిది. ఒకేసారి ఎత్తేసేటే కన్నా వీటిలో కర్బ్స్ ఉంచుకుంటూ స్లోగా తీసుకెళ్ళటమే మంచిది. మొత్తం పెరిగిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ అనేది ఇంకా వర్స్ట్ పాసిబుల్ డెసిషన్ అవుతుందేమో అని నా భయం. ఎందుకంటే ఆ స్టేజ్ వచ్చిందనంటే ఆ ఎక్స్ప్లోజన్ తర్వాత తగ్గే అవకాశం నుంచి మనం కొద్దిగా మళ్ళీ స్లో డౌన్ చేసి మళ్ళీ పెరిగి ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎక్స్ప్లోజన్ వస్తుంది, ఆ ఎక్స్ప్లోజన్కి మనం ప్రిపేర్ అయి ఉండాలి. అయిపోయిన తర్వాత మనకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెమ్డెసివిర్ అనే మెడిసిన్ ఉంది, అది కొంత ప్రామిస్ చూపించింది, అది మన హెట్రో వాళ్ళు అన్ని తయారు చేసి పెట్టుకున్నారు, కానీ DCGI పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటివి కొంచెం తొందరగా ఇచ్చేస్తే ఆ మెడిసిన్ మనకి అవైలబుల్ వచ్చేస్తుంది. ఫావిపిరావిర్ అనే మెడిసిన్ ఉంది, అది కొంతవరకు పనిచేస్తుంది అని అంటున్నారు, దానికి సంబంధించిన అప్రూవల్స్ రాలేదు. నిన్ననే DCGI వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ కంప్లీట్ గా మనం స్టడీస్ చేయకపోయినా కూడా ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ అని ఇస్తాము అమెరికాలో లాగా అని చెప్పారు. దాంట్లో భాగంగా కొన్ని మెడిసిన్స్ మనం దిగుమతి చేసుకుని అవి ఇస్తున్నట్లయితే దీన్ని మనం తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే సెకండ్ లాక్డౌన్ అనేది అందరికీ చాలా ప్రమాదకరమైనది, అందరికీ చాలా ఆర్థికంగా కూడా ఇబ్బంది కలిగించే విషయం. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి ప్రభుత్వం ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం సైడ్ నుంచి విపరీతమైన ఎడ్యుకేషన్, ప్రజలకు సంబంధించి విపరీతమైన పాటించే బిహేవియర్, ఈ కంప్లైన్స్ అంటాం అనమాట. ఒక పక్కన ఎడ్యుకేషన్, ఇంకో పక్క కంప్లైన్స్, ఈ రెండింటిని కలుపుకుంటేనే మనం ఈ మహమ్మారి నుంచి బయటపడతాం. అంతేగాని ఇంకొక లాక్డౌన్ కానీ ఆ తర్వాత ఇంకొక లాక్డౌన్ కానీ ఇది ఖచ్చితంగా సొల్యూషన్ కాదు అని నా ఉద్దేశం. రైట్. హైదరాబాద్ వేదికగా కూడా అనేక రకాల పరిశోధనలు జరుగుతున్న పరిస్థితి, మన దగ్గర కూడా పూర్తి స్థాయిలో మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైపోయింది. నిజంగానే ఈ COVID-19 పై జరుగుతున్న ఈ పోరాటంలో వ్యాక్సిన్ కనుగొనే దిశగా జరుగుతున్న పరిశోధనలో మనం ఏ మేరకు ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది, ఆ దిశగా ఎట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఐ థింక్ హైదరాబాద్ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో భారత్ బయోటెక్ కావచ్చు, తర్వాత ఇండియన్ ఇమ్యులాజికల్ లిమిటెడ్, వీళ్ళంతా చాలా అట్లీస్ట్ దే వర్కింగ్ వెరీ హార్డ్. అంటే నేను ఇంకా స్టేజ్ చెప్పాను, ఐ థింక్ ఫేజ్ 1లో ఉన్నారు వాళ్ళు. ఇంకా దాంతోపాటు చాలామంది సైంటిస్టులు కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్లాట్ఫామ్. ఇప్పుడు నన్ను చాలామంది కాంటాక్ట్ చేస్తారనమాట. సో మా దగ్గర చాలా డ్రగ్స్ ఉన్నాయి సార్, టెక్ కిట్స్ ఉన్నాయి, వీళ్ళంతా అబ్రాడ్ అంటే NRIs వీళ్ళంతా, అంటే ఇక్కడ ఇండియాకి వచ్చి దే ఆర్ డెవలపింగ్ లాట్ ఆఫ్ కిట్స్ కావచ్చు, అంటే ఇన్నోవేటివ్ ఉన్నాయి. 2 days బ్యాక్ మేము సెంట్రల్ మినిస్టర్స్ ఇనాగ్రేట్ చేయించాం కోవిడ్ బీప్ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్. డాక్టర్ ఇంకా రిమోట్గా అంటే తీసుకోవచ్చు అనమాట, అంటే పేషెంట్ దగ్గర పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉండి ఆ పేషెంట్ పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క సాచురేషన్ కావచ్చు, పల్స్, BP కావచ్చు, అన్నీ, అంటే దీనివల్ల డాక్టర్ ఎక్స్పోజర్ మనం తగ్గించవచ్చు. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసాం. ఇంకోటి TIFR సహకారంతో నేను ఇంకొక మా కొలీగ్ మనీష్ జడ్జ్ వాళ్ళని ల్యాంప్ అనే ఒక అసెట్ తయారు చేసాం. 30 నిమిషాల్లో మనం చెప్పేయచ్చు వైరస్ ఉందా లేదా అని. డైరెక్ట్గా స్వాబ్ తీసుకొని ఆ ట్యూబ్లో పెట్టేసా అంటే కలర్ మారిపోయి, వైరస్ ఉంటే అది కలర్ మారిపోతుంది. సో ఇలాంటి వల్ల మనము మాస్ టెస్ట్లు చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు అదే RT-PCR ఎక్స్పెన్సివ్, దానికి ల్యాబ్ కావాలి, చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, దానికి 6 to 8 hours పడుతుంది. ఇది అలా కాదు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో తాలూకాలో మనం ఇచ్చేసామంటే సింపుల్ టెక్నీషియన్ స్వాబ్ తీసి పెట్టేస్తారు, ఆ కలర్ మారిపోతే మనం చెప్పొచ్చు. అది ఎంత యాక్యురసీ అంటే RT-PCRతో ఈక్వల్గా డేటా ఇస్తుంది మాకు. సో ఇదొకటి. సో ఇంకోటి నేను రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాను అనమాట, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, అంటే కన్సార్షియం అనమాట. సో ఈ సైంటిస్టులకు వీళ్ళందరికీ ఒక శాంపుల్స్ దొరకడం లేదు, అందరూ అన్ని రెడీగా ఉన్నాయి కానీ వ్యాలిడేషన్ అనేది జరగట్లేదు, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. సో దీనికి గవర్నమెంట్ జయేష్ రంజన్ సార్ రిక్వెస్ట్ చేస్తాము, సార్ కూడా ముందుకు వచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకు కూడా ఐ థింక్ ఇది ప్రోత్సాహం అనమాట. ఇంకొక కమ్యూనిటీ మనం విస్మరిస్తున్నాం, అది వచ్చేసి సైంటిఫిక్ కమ్యూనిటీ. డాక్టర్స్, పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, పోలీసు ఉన్నారు, కానీ అసలు లైవ్ వైరస్తో ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ల్యాబ్లో పనిచేస్తున్నారు. ఐ థింక్ వీళ్ళకు అసలు వీళ్ళ యొక్క పేరు రావట్లేదు, వీళ్ళకి అంటే వీళ్ళకి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఐ థింక్ వీళ్ళు చాలా వరకు వైరస్తో వీళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతారు, వీళ్ళు అవుతారు యాక్చువల్గా. అంటే వైరస్ అవుతారు, పేషెంట్తో కూడా కాదు, డాక్టర్ పేషెంట్తో అవుతారు, కానీ సైంటిస్టులు కానీ టెక్నీషియన్ వీళ్ళంతా డైరెక్ట్ వైరస్తోనే వాళ్ళు జీవనం చేస్తున్నారు. వాళ్ళు ఒక PPE వేసుకుంటే 4 గంటలు ఉంటారు అన్నమాట లోపల, అంటే అంతే తీయనికి ఛాన్స్ లేదు. ఎంత సఫకేటింగ్ ఉందంటే వీలాంటి వాళ్ళని కూడా మనకు ఎంకరేజ్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. సో దీనివల్ల నాకు తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క రీసెర్చ్ కమ్యూనిటీని మనము ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చి మన హైదరాబాద్ నుంచే మేబీ మెడిసిన్ రావచ్చు, ఆర్ ఇంకా కిట్స్ రావచ్చు, వ్యాక్సిన్ కూడా మీరు అన్నట్టు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మన హైదరాబాద్ నుంచి. చివరిగా ముగించే ముందు నాది ఒకటే విజ్ఞప్తి ప్రజలందరికీ.
ఈ యొక్క మనం కరోనాని కట్టడి చేయాలంటే మనం పర్సనల్ లాక్డౌన్, ఇప్పుడు ప్రభుత్వ లాక్డౌన్ అయిపోయింది, ఇట్స్ ఓన్లీ పర్సనల్ లాక్డౌన్ పాటించాల్సిన అవసరం నెంబర్ 1 ఉన్నది. నెంబర్ 2 ఏంటంటే కరోనా వల్ల మనకు అద్భుతమైనటువంటి ఒక అవకాశం కూడా వచ్చింది. ప్రభుత్వాలు సహకరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇట్లా అందరూ సహకరిస్తే వీ కెన్ బికమ్ ఏ ఇన్వెస్టిగేటివ్. ఇప్పుడు ఇండియన్స్ ఆర్ గుడ్ ఎట్ ఇన్నోవేషన్. ఒకటి అమెరికాతోనూ ఒక $1000 చేస్తే మనం ₹1000 చేసే మాకు ఇన్నోవేషన్ మనకు ఉన్నది. ఇప్పుడు ఇది బెస్ట్ చెప్పు డాక్టర్ గారు చెప్పినట్లు ఏదైతే ఉందో టెస్ట్, ఏదైతే విత్ ఇన్ ద సింప్లెస్ట్ టెస్ట్ విత్ లో కాస్ట్ అండ్ ఇమీడియట్ బై ఈవెన్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎవరి వాళ్ళు ఇంట్లో చేసుకున్నట్లు వచ్చిందనుకో మనం మొత్తము అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆల్ దట్ రిక్వైరీస్ ఏ టెక్నికల్ సపోర్ట్, ఏ ఫండింగ్, ఒక రికగ్నిషన్. ఈ 3 చేయాలి. ఇవాళ ఈరోజు టు బీ ఫ్రాంక్ నేను పార్లమెంట్లో కూడా అదే చెప్పేది. టుడే ఇండియా ఈస్ రెస్పెక్టెడ్ వరల్డ్ వైజ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సైంటిస్టు, డాక్టర్లు, మన ఐటీ టెక్నీషియన్స్, ఐటీ పీపుల్, రీసెర్చర్స్, వీళ్ళ వల్ల భారతదేశానికి రెస్పెక్ట్ వస్తుంది, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఈరోజు మనకు ప్రపంచంలో కరోనా వచ్చిన తర్వాత రెస్పెక్ట్ వచ్చిందంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ వల్ల కదా. వీ కెన్ డిప్లొమాటిక్లీ వీ కెన్ ప్లే. ఎక్కడి నుంచి వచ్చింది హైడ్రాక్సిక్లోరోక్విన్? ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, అంటే దాని స్ట్రెంగ్త్ ఉంది, మనం గమనించాలి. మళ్ళొకసారి ముగించే ముందు ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి మాస్క్, ప్రధానంగా భౌతిక దూరం, పరిశుభ్రత, ఈ 3 పాటిస్తే మీరు క్షేమం ఉంటారు, కుటుంబం క్షేమం ఉంటుంది, మన సమాజం కూడా క్షేమం ఉంటుంది. ఇంకంతా ఇది కావాలంటే 1,00,000 సార్లు కూడా చెప్తాం, కానీ వినాల్సిన బాధ్యత మీది. ఎస్ ముఖర్జీ గారు ప్రధానంగా వైద్య వృత్తిలో ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పరిస్థితిపై పూర్తి స్థాయిలో కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులపై కూడా ఒక లోతైన అధ్యయనం చేస్తున్న ఒక వైద్య నిపుణుడిగా రానున్న ఈ 2-3 నెలల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, పరిస్థితులు చేజారకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు మనకి ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉండాలండి. ఎగ్జిట్ ఏ రకంగా మనం దీని నుంచి బయటపడుతున్నామని. ఒకటి వ్యాక్సిన్ ఇప్పుడే వచ్చే అవకాశం లేదు, ఒక 6 to 8 months అయితే మినిమం పడుతుంది, మేబీ ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. ఎందుకంటే phase 1 ట్రయల్స్ ఇప్పుడే కంప్లీట్ అయి ఉన్నాయి, phase 2, phase 3 అవి రావాల్సిన అవసరం ఉంది. మాస్ ప్రొడక్షన్ అయితే చేసి పెట్టారు కానీ ట్రయల్స్ అవ్వకుండా రాదు. రెండోది హెర్డ్ ఇమ్యూనిటీ ఉందా లేదా అని, అంటే గుంపుగా సమూహంగా మనకందరికి ఇమ్యూనిటీ కనుక, అంటే సుమారుగా ఒక 60 నుంచి 80% మంది కనుక ఇన్ఫెక్ట్ అయిపోయి వాళ్ళు రికవర్ అయిపోతే ఆ తర్వాత వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని దీని దిశగా ఏం చేశారంటే బెంగళూరులో కొన్ని పరిశోధన చేశారు, యాంటీబాడీ టెస్టింగ్లు చేశారు. టెస్టింగ్ చేస్తే బయటపడింది ఏంటంటే 1000 మంది చేస్తే కరెక్ట్గా 10 మందికే యాంటీబాడీ పాజిటివ్ ఉంది, అంటే కేవలం 1% మాత్రమే ఇన్ఫెక్షన్ రేట్ ఉంది. కాబట్టి ఇప్పుడే మనం హెర్డ్ ఇమ్యూనిటీకి దగ్గరికి వెళ్ళాము. మూడోది ఏ విధంగా బయటపడచ్చు అంటే వైరస్ స్లోగా లెస్ మ్యాలిగ్నెంట్ అయిపోతుంది, అంటే ముందున్నంత విరులెంట్గా ఉండదు, పోను అది మనిషితో సహజీవనానికి సిద్ధపడుతుంది, అంటే స్లోగా మనిషిని చంపకుండా వచ్చి తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇనిషియల్గా 5% మార్టాలిటీ ఉంటే నెమ్మదిగా తగ్గుతూ ఆ తర్వాత స్లోగా వెళ్ళిపోతుంది అనమాట. సో అది మూడో స్ట్రాటజీ. మనం ఒకటి ఇప్పుడు ఎన్ని డౌట్స్ ఉన్నాయి వైరస్ విషయంలో, ఏది ఖచ్చితంగా లేదు, టెస్టింగ్ విషయంలో కానీ ట్రీట్మెంట్ విషయంలో కానీ ఏది మనకు తెలియదు. కానీ మనకు ఒక్క విషయం మాత్రం కంప్లీట్గా తెలిసింది ఏంటంటే ఇండియాలో లాక్డౌన్ పెట్టిన తర్వాత కేసులు అయితే పెరగలేదు, అది ప్రపంచం అంతా తెలిసిందే, ఖచ్చితంగా తెలిసింది. లాక్డౌన్ అంటే ఏంటండి, ఏదైనా అద్భుతమైన మెడిసిన్ వాడామా, లేకపోతే ఏదైనా అద్భుతంగా చేసామా? ఏమీ లేదు. మనిషికి దూరం పాటించాం, మనిషికి పరిశుభ్రత ఎక్కువ పాటించాం, చేతులు శుభ్రంగా కడుక్కున్నాం, బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకున్నాం, బయటికి వెళ్తే పోలీసులు కొడతారేమో అన్న భయం ఉండింది, అందువల్ల ఎక్కువ బయటకు వెళ్ళలేదు. ఈ మాత్రం ఖచ్చితంగా పాటించబట్టి మనం 2 నెలలు దీన్ని వ్యాధిని మనం కంప్లీట్గా దూరం పెట్టగలిగాం. అది మాత్రం డౌట్ ఏమి లేదు, అది అందరికీ తెలిసిందే, ప్రూవ్డ్. కాబట్టి ఇప్పటి నుంచి మనం బయటకు రావాలంటే ఇప్పుడు లాక్డౌన్ లేకపోయినా కూడా మనం అవే జాగ్రత్తలు తీసుకోవడాన్ని మనం ఎవరు నిరోధిస్తున్నారు? ఇప్పుడు మీరు మాల్కి కానీ గుడికి కానీ లేకపోతే ఏదైనా జనసమూహం ఉండే ప్రదేశానికి కానీ వెళ్ళకపోతే ఫైన్ వేస్తామని గవర్నమెంట్ ఏమైనా చెప్తుందా? మీరు పోయి మద్యం బాటిల్ కొనుక్కొని తాగకపోతే ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా ఎవరన్నా? ఏమీ లేదు కదా. అంటే మనం లాక్డౌన్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్ని మనం ప్రజల్లోనే మనం క్రియేట్ చేసుకోగలిగితే మనం దీని నుంచి ఎందుకు బయటపడలేం? దీన్ని ఖచ్చితంగా బయటపడచ్చు. అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏంటంటే మిగతా జబ్బుల్ని అశ్రద్ధ చేయకూడదు.
ఇప్పుడు మనం ఏంటంటే కోవిడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెరుగుతుందో, కొద్దిగా మాన్సూన్ వస్తున్నప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు మస్కిటోస్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మస్కిటో బోర్న్ డిసీజెస్ అంటే మలేరియా కానీ డెంగ్యూ కానీ విపరీతంగా ప్రబలే అవకాశం ఉంది. మనం చేతులు కడుక్కుంటూ పరిశుభ్రత తీసుకుంటున్న టైంలో దోమతలు వాడటం కానీ మస్కిటో రిపెల్లర్స్ వాడటం కానీ మర్చిపోకూడదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విషయంలో ఇంకొకటి ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. గుండె జబ్బులు లాక్డౌన్ సందర్భంగా చాలా తక్కువ వచ్చినాయి, కానీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత విపరీతంగా ఎక్కువ వస్తున్నాయి. వచ్చిన వాళ్ళలో కూడా చనిపోయే వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే ఈ లాక్డౌన్ సందర్భంగా బీపీ మెడిసిన్స్ కానివ్వండి, షుగర్ మెడిసిన్స్ కానివ్వండి, ఇది సరిగ్గా వాడకపోవటం వల్ల ఇప్పుడు జబ్బులు పెరుగుతున్నాయేమో అని ఒక అంచనా. కాబట్టి దీని నుంచి బయటపడే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ అప్రమత్తంగా బీపీలు షుగర్లు చెక్ చేయించుకొని, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకొని జాగ్రత్తగా మెడిసిన్స్ వాడాలి, టెలికన్సల్టేషన్ ఉపయోగించుకోవాలి. సో ఈ విధమైన జాగ్రత్తలు మనం తీసుకుంటుంటే దీని నుంచి సేఫ్ గా బయటపడిపోతామని నా ఉద్దేశం. రైట్. మొత్తానికి ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా నుంచి మాత్రం ముప్పు పొంచే ఉంది. ఈ నేపథ్యంలోనే పౌర సమాజం మాత్రం తప్పకుండా ప్రతినిత్యం అత్యంత అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉంది. రానున్న 2-3 నెలలైతే తప్పకుండా స్పైక్ మరింతగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.